విని ఉన్నాం. ఈ దినము యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి కొన్ని వచనాలను, యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుకున్నటువంటి వచనాలను ఆధారం చేసుకుని మెదుట ఉంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. శ్రేష్టమైన అంశాన్ని యేసుక్రీస్తు వారిని గురించి బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనావళిలో, అంటే పాత నిబంధన గ్రంథంలో ఏది వ్రాయబడినా అది క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్పుగా ఎలా కల్పిస్తున్నాయి అనేది చాలా కీలకం. అందుకే చర్చిలో, దేవాలయంలో పాత నిబంధనను క్రొత్త నిబంధనను చదివించడానికి గల హేతువు కారణం ఏంటంటే పాత నిబంధనలు ఉన్నటువంటివి యేసుక్రీస్తులు ఎలా నెరవేర్చబడ్డాయి. మనం ఆది కాండము నుండి మలాకి వరకు చూస్తే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు మనం చూపించవచ్చని దైవ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో స్వార్థను ప్రకటించిన ప్రవక్త ఎవరంటే ఖచ్చితంగా యెషయా అని చెప్పుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో స్వార్థను చెప్పినటువంటి ప్రవక్త ఎవరు అని అంటే ఖచ్చితంగా ఎవరు? యెషయా అని చెప్పుకోవాలి. ఎందుకంటే కన్యక జన్మ మొదలుకొని 1000 ఏండ్ల పరిపాలన వరకు, క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన వరకు యేసు ప్రభు యొక్క సంపూర్ణ సువార్తను ప్రకటించింది యెషయా ప్రవక్త. ఎవరు అంటే యెషయా ప్రియులారా, అంటే కన్య అయిన మరియ గర్భమందు ఉద్భవించినటువంటి మొదలు, ఆయన పుట్టినది మొదలు తిరిగి 1000 ఏండ్ల పాలన వరకు వ్రాయబడిన విషయాలన్నీ కూడా అద్భుతమైన సువార్తగా ప్రకటించిన వ్యక్తి యెషయా. 66 పుస్తకములు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము 66 అధ్యాయము కలిగినదిగా, ఒక మినీ బైబిల్గా, చిన్న గ్రంథంగా ఈ యెషయా ప్రవక్త మలికించినటువంటి ఈ గ్రంథం మనకి కనిపిస్తుంది. సువార్తను ప్రవచించిన, సువార్తను ప్రకటించినటువంటి ప్రవక్తగా కనిపించిన వ్యక్తి కూడా యెషయా. ప్రవచించాడు, ప్రకటించాడు. ప్రియులారా, 6 సువార్తలు పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా మనం చూడగలం. మనకు తెలిసింది మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. 6 సువార్తలు ప్రత్యేకంగా, అంటే థియలాజికల్గా చెప్పుకోవలసినవి కనిపిస్తూ ఉన్నాయి. వేదాంతపరంగా ఆలోచన చేసే మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేటువంటి ఈ సువార్తలు యేసుక్రీస్తు యొక్క చరిత్రను, ఆయన గుణగణాలను, ఆయన యొక్క క్రియలను, ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు గురించి ఆయన రికార్డ్ అంతా కూడా అందులో కనిపిస్తూ ఉంది. కానీ పిల్లరా, పరలోకములో ప్రస్తుతం యేసుక్రీస్తు వారు, అంటే లైవ్ గోస్పెల్ మన జీవితంలో తెలుసుకోవాలంటే, ప్రస్తుతం ఏం జరుగుతుందో మనం ఎరగాలంటే హెబ్రీ పత్రిక 5వ సువార్తగా కనిపిస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక మనం చదివితే ప్రధాన యాజకుడిగా ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాలు మనకి కనిపిస్తున్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను మరియు హెబ్రీ పత్రిక 5వ సువార్తగా మనం చెప్పుకోవలసింది యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఇందులో ఉన్న విషయం మెదుట ఉంచాలని నేను ఆశపడుచున్నాను. నా ప్రసంగం మరలా చెప్తాను, ఇదివరకు చెప్పాను ఒకసారి, ఒక్క పరి ఏం చెప్పానో సరిగా వింటేనే ఎక్కుతుంది. ప్రసంగం మీద, దేవుని వాక్యం మీద దృష్టి ఉంటేనే ఎవరికైనా అర్థమవుతుంది. వాక్యం మీద దృష్టి ఉండకపోయిందా, మొదటి నుండి వినకపోయారా, అస్సలు వాక్యం అర్థం కానే కాదు. నేను మధ్యలో వచ్చి కూర్చుంటాను, నాకు అంతా అర్థమైపోవాలంటే అర్థం కాదు. నువ్వు బైబిల్ చదవాలి, వాక్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో దాగి ఉన్న ఈ మర్మాలు అమోఘమైనటువంటివి. పిల్లల గమనించిన 53వ అధ్యాయంలో యేసు ప్రభు వారికి ఒక అద్భుతమైన బిరుదు అనేది, అద్భుతమైన టైటిల్ అనేది మనం ఇవ్వచ్చు. అదేంటనంటే ఆయన శ్రమ సేవకుడు అని చెప్పుకోవచ్చు. ఆయన ఏంటి అన్నాడు? ఆయన శ్రమ సేవకుడు అని చెప్పుకోవచ్చు. జీసస్ ద సఫరింగ్ సర్వెంట్ అనేటువంటి విషయం మనం మాట్లాడుకోవచ్చు. పిల్లలు, అంటే ఇక్కడ 53వ అధ్యాయం అంతా ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన వేదన, ఆయన పొందిన దుఃఖము, ఆయన కలిగినటువంటి మహా భయంకరమైనటువంటి మనుష్యుడు ఎవడో అనుభవించినటువంటి వేదనతో కూడిన పరిస్థితి అంతా ఎప్పుడో యెషయా క్రీస్తుకు పూర్వమే ప్రవచించాడు.
ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. పాత నిబంధనలో ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథముగా మనం పిలుస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే వారు పరిశుద్ధాత్మని యొక్క ఆవేశము చేత, ప్రేరణ చేత అద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు లేదా పుస్తకాలు మనకి అనుగ్రహించారు. అనేకమైనవి వారు ప్రవచించారు. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, కానీ 2 విషయాలు ప్రవచించారు. ముఖ్యంగా 2 విషయాలు ప్రాధాన్యంగా ముఖ్యంగా ప్రకటించున్నాడు. అదేంటంటే, అభిషిక్తుడు, ఆత్మరూపైన దేవుడు ఈ లోకానికి మనిషిగా ఎలా వస్తున్నాడు, ఎలా వచ్చాడనే విషయాన్ని ముఖ్యంగా ప్రకటించారు. నిత్యత్వంలో ఉన్నవాడు, వాక్రూపగా ఉన్నవాడు, అనాథ వాక్యముగా ఉన్నవాడు, వాక్శక్తిగా ఉన్నవాడు శరీరాన్ని దాల్చి నీలా నాలా మనవలే ఒక మనుష్యుడిగా ఎలా ఉద్భవించాడో అన్న విషయాన్ని మొదటిగా వారు ప్రవచించారు. కనుక ఆయన శ్రమల గూర్చి మరియు మహిమను గూర్చి వారు ప్రవచించారు. యేసుక్రీస్తు యొక్క శ్రమను గూర్చి ప్రవచించారు. ఆయన యొక్క మహిమను గూర్చి కూడా వారు ప్రవచించారు. ప్రలారా, అందుకే మనం తెలుసుకోవాల్సింది, ప్రతి శ్రమ వెనుక, అంటే శ్రమ తరువాత రావాల్సిందేంటి? శ్రమల తర్వాత రావాల్సిందేంటి? క్రైస్తవునికి గ్లోరీ, మహిమ. నువ్వు శ్రమను పొందుతున్నావంటే, బాధను అనుభవిస్తున్నావంటే, దాని పిమ్మట, దాని వెనుక మహిమ అనేది రావాలి. అందుకే చాలామంది జీవితంలో ప్రభువుని కలిగిన వారు ఎన్ని శ్రమలు వారి జీవితంలో, ఎన్ని శోధనలు వారి జీవితంలో అనుభవించా తర్వాత అద్భుతమైన మహిమను వారు పొందుతారు. అందుకే శ్రమ వెనుక మహిమ ఉంది. దానికి ఎగ్జాంపుల్గా మనం చూస్తే పిల్లరా, యోబు గురించి మనం చెప్పుకోవచ్చు, లేకపోతే యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పుకోవచ్చు. వారు ఎంత శ్రమ పడ్డారో, ఎంతలా మహిమను వారి జీవితంలో పొందగలిగారో మనం చూడవచ్చు. శ్రమలు దేవుని చిత్తానుసారంగా మనం అనుభవించాలి. మనకి నచ్చనప్పుడు, మనకి ఇంపుగా లేనప్పుడు, వాస్తవానికి మనకి ఆనందాన్ని చేకూర్చేదిగా లేనప్పుడు, అయిష్టకరంగా మనం ఉన్నప్పుడు పిల్లరా, మన జీవితంలో రకరకాలుగా ప్రార్థన చేస్తాం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ శ్రమలు మాత్రం దేవుని చిత్తానుసారంగా అనుభవించాలని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. 24వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకుందాం. శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగాధ్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలువను. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఈ మాటలు. ఏమంటున్నారంటే, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనముల అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఆయన పునరుత్థానము తర్వాత పిల్లరా, ఆయన చెబుతున్నటువంటి మాటల్లో. అందుకే ప్రతి శ్రమ తర్వాత మహిమ అనేది ఉంటుంది. యోసేపు అంటాడు, మీరు కీడు చేయాలని నాకు ఉద్దేశించితేనని అంటాడు. కానీ అది నేటి దినమున ప్రస్తుతము అది మేలుకరంగా దేవుని చిత్తమై ఉన్నదన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు తన సోదరులతో. ప్రియమైన దైవజనమా, దేవుని చిత్తానుసారంగా మనం శ్రమను అనుభవిస్తే తప్పకుండా మహిమను మనం పొందగలుగుతూ ఉంటాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ మాటలు మనం గమనించాలి. పిల్లరా, తెలియజేస్తున్న మాట మొదటిగా మనం ఆలోచించాలి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని ప్రారంభిస్తున్నటువంటి ఈ వచనాలు, అలానే యోహాను సువార్త 12వ అధ్యాయము మనం 33 వరకు చదువుకున్నాం. ఇంకా కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తే 37, 38 వచనాలు అక్కడ వరకు ఎలా నెరవేరాయో మనం ధ్యానించవచ్చు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి,
యేసుక్రీస్తు వారు యూదులతో మాట్లాడినా, అన్యులతో మాట్లాడినా అది దేవుని ప్రణాళికై, దేవుని చిత్తమై ఉండినట్లు మనం గ్రహించాలి. ఎక్కడ ఆ ప్రవచనాలు ఉన్నాయి, ఎక్కడ అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇప్పుడు లెంట్ సీజన్లో మనం ఉన్నాం, అంటే ఆదివారాల మినహాయింపు, ఆదివారాల లెక్కలోకి రావు. లెంట్ సీజన్లో ప్రతి దైవజనుడు ఏం చేస్తారంటే రకరకాల అంశాలు బైబిల్లో యేసుక్రీస్తు వారి శ్రమలకు లేదా సిలువకు అనుకూలంగా సరైన ధ్యాన భాగాలు తీసే అంశాలు ఏం చేస్తాం, పెడతాం. దాని ఉద్దేశం ఏంటి? ఉదాహరణకు కృప అని ఇచ్చారు అనుకోండి, కృప కొరకు నువ్వు మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. ప్రేమ అని ఇచ్చారు అనుకోని ప్రేమ కొరకు నువ్వు మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. అక్కడ ఏ కాంటాక్ట్స్ ఇచ్చారు అదే పట్టుకుని ఉండకూడదు. నువ్వు ఎటు తిరిగినా యేసుక్రీస్తు పొందిన శ్రమను, సిలువను నీవు దగ్గర తీసుకురావాలి. ఆయన శ్రమలను, ఆయన వేదనను, ఆయన దుఃఖాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రక్కన పెట్టి మనం ఏవో చెప్పుకుంటే ఉపయోగమో లేదో. ఆయన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొందిన వ్యాధులు మనం జ్ఞాపకం చేసుకొని ఆ మాటలు వినిన వారు పశ్చాత్తాపం అవ్వడానికి అవి దోహదపడాలి, ఉపయోగపడాలి. ప్రియమైన దేవుని సంఘం, మనం గమనించిన ఎలా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి, ఆయన మరణను గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి, లేదా ఆయన ఆరోహణను గూర్చి వ్రాయబడిన ఈ ప్రవచనాలు చాలా ఉత్కృష్టమైనవి, గంభీరమైనవని మనం విశుద్ధావేశము చేత, యెహోవా ఆత్మతో, పిల్లరా ఆవేశముతో, ప్రత్యేకంగా ఆ కాలంలో యెషయా ప్రవచిస్తున్నటువంటి ఈ మాటలను ఆ కాలంలో ఆయన సువార్తగా చెబుతున్నప్పుడు ఎలా స్పందించారు, భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో దేవుడు ముందే యెషయాకు చెప్పేశాడు. ఇప్పుడు ఉన్నవారు ఎలా స్పందిస్తారో, భవిష్యత్ కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో అనేకులు ఎలా స్పందిస్తారో యెషయా ముందుగా చెప్పాడు. అంటే ఈ తరంలో జీవిస్తున్న మనమే కానీ, మనకు ముందున్న తరము వారే కానీ ఎలా మనం వింటామో, స్వార్థ పట్ల ఎలాంటి ఆసక్తితో మనం వింటామో, ఎలా తృణీకరిస్తామో, ఎలా అంగీకరిస్తామో, ఆ కాలంలో ఉన్నవారు ఎలా ఉంటారో దేవుడు ముందుగానే బయలుపరచాడు. ఆయన దేవుడు కదా, నీలా నాలా మనవలే అనే మనుష్యుడు కాదు. ఆయన పరిమితి కలిగినటువంటి వాడు కాదు. కొద్ది కాలం దేవుడిగా ఉండడానికి తర్వాత మారిపోవడానికి ఆయన మనుష్యుడు కాదు. ఆయన ఆకాశము భూమి గతించినను నా మాటలు గతించవని ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, యెషయాలో చెబుతున్న మాటలు 52వ అధ్యాయంలో మనం గమనిస్తే, యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం చివరిలో మనం చూస్తే కొన్ని వచనాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పిల్లరా, వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ చివరి వచనాలు ఎవరు అంగీకరిస్తారు, ఎలా ఉంటారని యెషయా మాట్లాడుతున్న విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. పిల్లరా, మనం గమనించాలి. ఎందుచేతనంటే 53వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటలు యూదులు ఆ కాలంలో ఎలా ఉన్నారు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిన. 2 ప్రశ్నలే. ఎవడు నమ్మెను? సంతోషంగా చెప్తున్నాడా? మేము తెలియజేస్తున్నటువంటి ఈ సమాచారము ఎవడు నమ్మెను? ప్రియమైన దేవుని సంగమా, ఆ కాలంలో యూదులు ఎలా స్పందించారు? యేసు ప్రభువును గురించి ప్రవచన రూపంగా కనిపిస్తున్న ఈ మాటలు, లేదా మెస్సయ్యను గురించి ప్రవచన రూపంగా కనిపిస్తున్న ఈ మాటలు ఆ కాలంలో ఉన్న ప్రజలు ఏవైనా స్పందించారా, అంగీకరించారా అనేది మనం గమనించాలి. నేటి కాలంలో ఆ ప్రవచనాలు నెరవేర్చబడి యేసుక్రీస్తు వారు ఆరోహణమై, అంటే సిలువ మరణ పునరుత్థానమైన పిమ్మట ఆయన ఆరోహణమై వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి వస్తానని ప్రామిస్ చేశారు. అవన్నీ అయిపోయి ఆయనకి రానై ఉన్నాడు. దాని కొరకు మనం కనిపెడుతున్నాం. ద్వితీయ ఆగమనం కొరకు, అంటే రాకడ కొరకు కనిపెడుతున్నాం. ప్రస్తుత సువార్తను మనం ఎలా విని స్పందిస్తున్నాం, ఎలా మనం అంగీకరిస్తున్నామో అనేది మనం గమనించాలి. ఆ కాలంలో బాధతో, చాలా పెయిన్తో, చాలా బడ్డెడతో పిల్లలు అనేక మంది సువార్తను ప్రకటించారు. ఇప్పుడు ప్రకటింపబడుతూ ఉంది సువార్త. నీ వెళ్తున్న మందిరంలో, సంఘంలో ప్రకటింపబడుతుంది. నీ ఉంటున్న గ్రామంలో, పట్టణాల్లో, నీ మొబైల్లో రకరకాలుగా సువార్త విరివిగా ప్రకటింపబడుతూనే ఉంది. నీ స్పందన ఎలా ఉంది? మొన్నటి ఆదివారం మీద పాస్టర్ గారు చెప్తున్నట్లు
గత కొంతకాలంగా అనేక మంది దైవజనులు చెప్తున్నట్లు, మేము మాట్లాడుతూ ఉన్నట్లు, మనుష్యులు ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడే పిల్లరా స్థితిలోకి వెళ్ళిపోయారు. నీవు దీవించబడదువు గాక అంటే ఆమెనంటాం, నీవు ఆశీర్వాదింపబడదువు గాక అంటే ఆమెనంటాం. మనుషులు రాగలయ్యారు. అలాగనట్లేదేంటి పాస్టర్ గారు? అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది విశ్వాసపు జీవితము. మనిషి ఎదుగుదల ఆత్మీయంగా వాక్యములో ఎదగాలి. దేవునిలో మనం ఎదగాలని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. పిల్లరా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మినని ఆరంభిస్తూ ఉన్నాడు. పిల్లరా, యెషయా మనం గమనించిన ఎలా అంటే ఇంగ్లీష్లో రిపోర్ట్ అనే మాట కనిపిస్తుంది. దానికి ఈ సమాచారము, ఈ ప్రకటన ఎవడు నమ్ముతున్నాడు? నమ్మేవారు లేరు, అంగీకరించేవారు ఎవరు లేరు. చాలా పెయిన్తో ఉంటారు. పిల్లరా, యూదులు ఇశ్రాయేలులు ప్రవచనాల వరకు ఉన్నట్లు నీకు నాకు అన్యులకు లేవు. మనం అన్యులము, వారికి ప్రవచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగానికి యూదా వారికి ప్రవచనాలు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అంటాం, మనం ప్రార్థన చేస్తున్నాం, ఆగిపోవాలి. ఆగేవి కావు అవి. దేవుని ప్రణాళికలో ప్రవచనాలు ఏమన్నాయో అవి నెరవేర్చబడేంత వరకు జరుగుతుంది. ఈ పోరు ఇరాన్ అనే బైబిల్లో రాయబడదు, కానీ ఇది ఎప్పటి నుండో ఉన్నటువంటిది. వివిధ రకాలుగా ఇరాన్ గురించి బైబిల్లో ప్రస్తావించబడుతుంది. ప్రాంతం పేరు గురించి ఎక్కువగా బాబేల్ అనే పేరు మనకు కనిపిస్తుంది. బాబెలోన్ అనేటువంటి మాటల్లో దాదాపు బైబిల్లో అనేకమైనవి జరిగిన ఆ ప్రాంతంలోనే. ఈ మాటలు వింటున్నా నీవు నేను ఎలా విన్నాం? అప్పట్లో వారికి ప్రవచనాలు ఉన్నాయి, కానీ మనకి ఏమీ లేవు. అంటే దేవుడు లేని జనులు మనం అని అంటాడు పౌలు. దూరముగా ఉన్నవారము, చీకటిలో ఉన్నవారము, అంధకారంలో ఉన్నవారము, మరణ స్థాయిలో ఉన్నవారము, దేవుడు లేని ప్రజగా జీవిస్తున్నటువంటి వారం అని దేవుని యొక్క లేఖనాల్లో ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటాడు. అంటే ధన్యత ఎవరికి ఇచ్చాడంటే, రక్షణ ఎవరికి ఇచ్చాడంటే మొదట యూదులకే. పౌలవే అంటాడు, రక్షణ ఎవరికి ఇచ్చాడు దేవుడు? యూదులకి. నీకు నాకు మనకు కాదు. ఏర్పాటు చేయబడిన జనాంగం ఎవరు? కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతానికి చెందినటువంటి అబ్రాము అనే పేరుకి అర్థము గందరగోళము అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు పిలుచుకొని నేను చూపించే తూర్పు దేశానికి నీ వెలుమ అని దేవుడు ప్రకటించాడు. ఆ మాటను విశ్వసించి ఎవరు నాతో ఎన్నడూ సంభాషించలేదు 75 ఏండ్లని ఆలోచించి దేవుని మాటకు లోబడి విశ్వసించి ముందుకు వెళ్ళినటువంటి చరిత్రకు పురుషుడైనటువంటి మూలమైనటువంటి అబ్రాము నుండి వచ్చినటువంటి ఈ జనాంగానికి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో ప్రవచనాలు ఇచ్చాడు. అందుకే వారు ధన్యత కలిగినటువంటి వారు. రక్షణ మొదట యూదులకే, సువార్త మొదట యూదులకే, ప్రవచనాలు కూడా యూదులకే, నిబంధన కలిగినటువంటి జనాంగానికి దేవుడు ఇచ్చాడు. ఒక్కడంటూ ఒక్కడు కూడా అంగీకరించడానికి ఇష్టపడలేదు. నేటికి కూడా మెస్సయ్య కొరకు వారు స్టిల్ ఇప్పటికి కూడా మెస్సయ్య కొరకు వారు కనిపెడుతూనే ఉన్నారు. థర్డ్ టెంపుల్ నమూనా అనేది ఇప్పటికీ 3వ దేవాలయం నమూనా కూడా వారికి వచ్చేసింది. మనం ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తాం, బైబిల్ చెప్పింది చేయమని, వారి రక్షణ కొరకు, వారి కాపుదల కొరకు. కానీ వారు క్రైస్తవులను చాలా నీచమైన వారిగా చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో గమనించాలి, నిబంధన కలిగినటువంటి ఆ జనులకి దేవుడు రక్షణ ఇచ్చాడు. దైవ ప్రణాళికలో వారు ఉన్నారు. పిల్లరా, పౌలు కూడా, యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళకే సువార్తను చెప్పారు, వాళ్ళకే ధన్యతనిచ్చారు. వారు కూడా, పౌలు తన యొక్క ప్రాధాన్యత వారికి ఇచ్చాడు, యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చారు. వారు నమ్మలేదు, వారు అంగీకరించలేదు, వారు స్పందించలేదు. మనం నమ్మాము, అంగీకరించడానికి దేవుడు ద్వారాలు మనకి తెరిచాడు. చీకటిలో ఉన్నవారు వెలిగింపబడడానికి దేవుడు కార్యాలు చేశారు. అందుకే విందుశాలను గురించి ఉపమానం కనిపిస్తుంది. విందుశాల ఖాళీగా ఉంది, అనేక మందిని పిలిచాను, ఆహ్వానాలు పంపాను, కానీ ఎవడు రాలేదు. ఆహ్వానం లేక వీధుల్లో ఉన్నవారు, రకరకాల ప్రాంతాల్లో ఉన్నవారు, తృణీకరింపబడిన వారు, వెలివేయబడిన వారు, అంగహీనులు, వస్త్రహీనులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ తీసుకొని పిలిచి విందుశాలను నింపుడు అంటాడు. ప్రియ దేవుని సంఘమా,
నీ విందుశాలకు వచ్చి నీకు ఎలాంటి మనస్సు, ఎలాంటి ఆసక్తి ఉంది అంటే నీ మందిరం కొరకు, నీ సంఘము కొరకు. ఈ విందులో ఎర్లీగానే మనం రావాలి, సమయానికంటే ముందుగా మనం రావాలి. నువ్వు 100 ఆరాధనలు పెట్టుకున్నా ఆరాధన టైం అంటే ఆరాధన టైంకే ప్రారంభం అవ్వాలి, ఆ ఆరాధన టైంకే రావాలి. ఎవరెవరికి ఏ పనులు అప్పగించబడి ఆ పనులు బాధ్యతలు నిర్వర్తించాలి. నాకు ఒక పని వచ్చు, ఆ పని నేను చేస్తున్నప్పుడు ఆ దినము నేను రాకపోతే నా స్థానంలో వేరే ఒకరు చేసేవారు, నేను ఏం చేయాలి? నాకు వచ్చిన విద్యను నేర్పాలి. నేను లేననేది ఆగిపోయేటట్లు ఉండకూడదు. అలా ఉండేటట్లయితే పిల్లల పరిస్థితులు చాలా తారుమారవుతాయి. అందుకే ఆసక్తి అనేది సంఘములో ప్రతి యవనుడికి, ప్రతి యవనురాలకి, ప్రతి మధ్య వయసుకి, అంటే సంఘంలో ప్రతి వ్యక్తికి ఆ బాధ్యత ఉంది. సంఘ క్షేమాభివృద్ధి అనేది సంఘ కాపరి యొక్క భుజస్కంధాలపై, నాయకుల యొక్క భుజస్కంధాలపై లేదు. సంఘ క్షేమాభివృద్ధిని మనందరిపై ఉందని మనం గమనించాలి దైవజనమా. ఆ సువార్త అన్యులమైన మనకు దక్కింది. ఆనాడు యెషయా, ఇర్మియా పిల్లల వీధుల్లో తిరుగుతూ సువార్తను వారు చెప్పారు. ఎవరో వినలేదు. మనం విలపించే ప్రవక్త అంటే ఇర్మియాకు వచ్చి ఆ రాళ్ళ గుట్ట మీద కూర్చొని ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ విలాపవాక్యం రాశాడు. అయ్యో జనభరితమైన పట్టణం ఇట్లు ఏకాకి దుఃఖాక్రాంతురాలయ్యను, అది విధవరాల వంటిది ఆయన అంటూ ఉంటాడు. రాజకుమారులకు అనేది సమస్థానంలో పేరొందినటువంటిది ఇప్పుడు పన్ను కట్టే స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటారు. సుకుమారము కలిగినటువంటి కుమారులు ఇప్పుడు మంటి పాత్రలుగా ఎంచబడతాడు అంటాడు ఇర్మియా విలాప వాక్యంలో రాస్తూ 1వ అధ్యాయంలో. పిల్లరా, ఈ మాటలు వింటున్న నీవు నేను ఎలా విన్నాం? అప్పుడు వారు కూడా వీధుల్లో తిరుగుతూ సువార్త చెప్పారు, ఏడుస్తూ సువార్తను ప్రకటించారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, సోషల్ మీడియాలో మనం అందరం చూస్తాం. ఎవరు కాదని అందరి దగ్గర మొబైల్లోనే అందరూ చూస్తాం. మనం మొబైల్స్ ఉన్నవారు చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు. రకరకాలుగా సువార్త ఎక్కడ చూసినా ప్రకటింపబడుతుంది. ఎక్కడ చూసినా ప్రకటించే వారిని తంతున్నారు, కొడుతున్నారు, రకరకాల మాటలు అంటున్నారు. ఇవన్నీ మనం చూస్తాం. పిల్లరా, ఏవి మనకు పట్టనట్లు మనం ఉంటూనే ఉన్నాం. మనం ఎలా దేవుని వాక్యము పట్ల, అంటే సువార్త అంటే ఇంకెళ్ళేది యేసుక్రీస్తుని గురించిన వార్త నీ చెవిని పడినప్పుడు దానికి ఎలా నీవు స్పందిస్తున్నావు, ఎలా నీవు తీసుకుంటున్నావు, ఎలా నీవు అంగీకరిస్తున్నావు. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం మనం గమనించినలా, 12వ అధ్యాయం 27వ వచనం మనం గమనించిన ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితని తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పును. అంతటా నేను దానిని మహిమపరచితని మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. గత 2 వారాల ముందు మనం ఏమన్నా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించు ఉన్నానని ఒక ధృవీకరణ పత్రము, ఒక ఆమోద ముద్రను యేసుక్రీస్తు వారికి వచ్చి దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నారు యేసుప్రభు. ఇదేంటంటే ప్రార్థన. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించిన యెడల, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. యేసుక్రీస్తు వారు చేస్తున్న ఈ ప్రార్థన, దీనికి జవాబు ఎలా ఉంది అని ఎలా ఇచ్చారంటే 28వ వచనంలో కనిపిస్తున్నమాట, అంతటా నేను దానిని మహిమపరిచితని. మొదట ఏం చేశారంట? దానిని మొదట మహిమపరిచితనంట. రెండవది మరలా మహిమపడుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. మొదట మహిమపరిచానంటున్నాడు, రెండవది మహిమ పరుతును అని తెలియజేస్తున్నాడు దేవుని సంగమా. అంటే ఆకాశము నుండి ఒక స్వరం. మీ అందరికీ తెలిసలేదు, నా చిన్నతనంలో ఒక పాట ఉండేది, ఆకాశవాణి అనేటట్టు రాయబడి స్వరాన్ని గుచ్చి, ప్రభు స్వరాన్ని గుచ్చి కట్టిన పాట. అంటే దేవదేవుడు కుమారుడైన యేసుక్రీస్తు అని గుచ్చి మాట్లాడుతూ ఆయన పలుకుతున్న ఈ మాటలు గుచ్చి పాటలు ఉన్నాయి. నేను నిన్ను మహిమపరుతును,
మహిమపరిచాను, మరలా నిన్ను మహిమపడుతున్నానని ఆయన తెలియ 2 సార్లు దేవుని స్వరం ఇక్కడ వినబడింది. దేని కొరకు? మహిమ, మహిమ. అక్కడ ఏమంటున్నాడు ఆ మాటలు మనం చూస్తే, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించము తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని విషయం మన గెత్సేమనే వనంలో ఆయన చేసే ప్రార్థన తెలుసు. అంటే ఇది నేను అనుభవించలేకపోతున్నాను, ఈ చేదైనటువంటి మరణకరమైనటువంటి ఈ పాప సంబంధమైనటువంటి పాత్ర నేను త్రాగలేకపోతున్నాను, నా యొద్ద నుండి తీసే. ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని మౌనం అనే ప్రసంగం చేశాను ఆ కాలంలో ప్రారంభంలో వచ్చినప్పుడు. నిశ్శబ్దానికి ఉన్న శక్తి శబ్దానికి ఉండదని మాట్లాడుతున్నప్పుడు లాజరు గూర్చి, అబ్రహామును గూర్చి, యేసుక్రీస్తు వారు గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నప్పుడు జరిగిన కార్యం. తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి మరలా అంటారు, నీ చిత్తమే సిద్ధించినగా అంటారు. నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరగాలని. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? ఆయన ప్రార్థిస్తున్నాడు, కలవరపడుతూ, యాతన పడుతూ, వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. జవాబు ఇచ్చాడంటే ముమ్మాటిగా ఇచ్చిన జవాబు ఎలా ఉందంటే, ఇక్కడ నేను మహిమపరుస్తున్నాను, మరలా మహిమపడుతున్నాం. అందుకే దానికి మనం గమనించిన 12వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు 24 అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలా అది ఒంటిగాని యుండును, అది చచ్చి నీడలా విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోద్ది, అది చస్తే విస్తారముగా ఫలించును. అంటే శ్రమ అనేది లేకుండా మహిమ రాదు. వేదన లేకుండా, హృదయంలో వేదన లేకుండా ప్రార్థన అనే ఆవిరి కూడా రాదు. నీలో శ్రమ లేకపోతే, వేదన లేకపోతే, దుఃఖం లేకపోతే మహిమ ఎప్పటికీ ఎన్నటికీ రాదు. పూర్వకాలం క్యాసెట్లు ఉండే, రీల్స్. అంతకుముందు ఇప్పుడు సీడీలు ఉండే టైపులో అప్పుడు గ్రహం ఫోన్లు ఉండేవి. నా కాలంలో క్యాసెట్లే. వినే పాట మరలా వినాలంటే ఏం చేయాలి? రివైండ్ చేయాలి. అది ఆ రీల్ అరిగి 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 స్ట్రక్ అయిపోతుండేది, చిక్కులు పడిపోయేది. కొంతమంది మేము ఎలా ఉంటామంటే యాంత్రికంగా ప్రార్థన చేస్తాం, రెగ్యులర్గా మనం ఒకే రీతిలో చేసే విధంగా చేస్తాం. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవునికి చేస్తున్నాము కనుక దినదినము నీలో నూతనత్వం వెలువడినట్లు వాక్యాలు అనేవి అందులో నుండి వెలువడాలి. నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా దేవునితో సహవాసము చేస్తే ఆ ప్రార్థన వల్లింపు అనేది వస్తుంది. వాక్యాలు వినినప్పుడు పాటలు కూడా వాక్యాల నుండే వస్తాయి. అందుకే పిల్లరా, మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ శ్రమ అనేది లేకుండా మహిమ ఎప్పటికీ ఎన్నటికీ రాదు. అంటే ఆశీర్వాదం ఉండదు. శ్రమ ఉంటేనే ఆశీర్వాదము వస్తుంది. ఆశీర్వాదం అంటే భూ సంబంధమైనది కాదని నేను చెప్పేది. శ్రమ ఉంటేనే మహిమ, ఆశీర్వాదము వస్తుంది. బ్రదర్ ఏసన్న గారు ఎంతో స్ట్రగుల్ అయ్యారు, ఎంతో పెయిన్ అనుభవించారు, అద్భుతమైన పరిచర్య చేశారు. కడకు శరీరంలో భయంకరమైనటువంటి క్యాన్సర్ అనేటువంటి వ్యాధనకు ఆయన గురించి శ్రమల పాలు చేస్తే తర్వాత దేవుని మహిమనైనా పొందారు. బిల్లీ గ్రహం గారు. లేకపోతే బైబిల్లో మనం చూస్తే ఎగ్జాంపుల్ ఎలీషా. మరణకరమైన రోగం వచ్చింది. జీవము గల ప్రవక్త అనే బిరుదు ఎవరికి? ఎలీషాకి. ఏలియా కంటే అద్భుతాలు గొప్పగా చేసినవాడు. ఎలీషా ఆ శల్యములు తగిలితే పాడేమైంది? జీవాన్ని పొందుకోయింది. అలాంటి ప్రవక్త జబ్బు వస్తుందా? అలాంటి ప్రవక్తకి బలహీనత వస్తుందా? అలా దేవునితో సహవాసం చేసిన వారికి బలహీనత అంటే వ్యాధులు వస్తాయంటే ముమ్మాటిగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. యేసుక్రీస్తు వారు దోణిలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు కలిసి శిష్యులు వెళ్ళినప్పుడు తుఫాను రాలేదా? అలజడి రాలేదా? యేసు నీతో ఉన్నా వస్తాయి, యేసుక్రీస్తు వారు నీతో లేకపోయినా వస్తాయి. యేసులో నీవు ఉన్నా మరణం వస్తుంది, యేసుక్రీస్తులో నీవు లేకపోయినా భౌతికమైన మరణము, శరీరానుసరమైన మరణము, దానికి తారతమ్యాలు లేవు, భేద విభేదాలు లేవు.
ఎవడు అనే తేడా లేదు, అందరికీ మరణము ఎదురవుతుంది. ఎలీషా కూడా తన జీవితంలో శ్రమ పొందాడు. శ్రమ పొందిన పిమ్మటే మహిమ ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు కూడా అంతే. తనలో ఉన్న వ్యాధుల కొరకు ఎన్నో పర్యాలు ప్రార్థించిన కడకది 12వ అధ్యాయంలో మాట్లాడేస్తాడు. నాలో ఉన్న ముళ్ళు కొరకు నేను ప్రార్థించాను, కానీ దానికి జవాబు ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే నేను బలహీనంగా ఉన్న ఆ బలహీనత సమయంలో నా కృప నీకు చాలని అంటున్నాడు ఆయన. అందుకే పౌలు తన బలహీనతను బట్టి సిగ్గుపడక తన బలహీనత యందు అతిశయపడుతున్నాను అంటూ ఉంటాడు. అందుకే నీకు ఏ వ్యాధి ఉన్నా, నీకు ఎట్టి బలహీనత ఉన్నా, లేదా మానసికమైనటువంటి పరిస్థితి నీది బాగుగా లేకపోయినా, ఆధ్యాత్మికమైన నీ స్థితి నీకు నచ్చని విధంగా లేమిగా ఉన్నా, అంటే ఆత్మీయంగా నీవు దేవునిలో సరిగా లేకపోయినా, నీ బాధను దేవునికి తెలియచేస్తే దేవుడు నిన్ను స్వస్థపరచగలవాడు, దేవుడు నిన్ను బాగు చేయగలిగినటువంటి దేవుడు. అందుకే శ్రమ లేకుండా ఏం రాదు, మహిమ ఆశీర్వాదం రాదు. అది చచ్చిపోవాలి. మనం భౌతికంగా చెప్పట్లేదండి, ఆత్మీయంగా నీ జీవితంలో పాపం ఏదైతే ఉందో ఆ పాపం విషయంలో నువ్వు చనిపోవాలి. ఆ పాప విషయంలో వ్యక్తిగతంగా మనం చనిపోవాలి, అప్పుడు ఫలిస్తాము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎలా చూడండి, అలాంటి పాస్టర్ గారు అందరూ ఏం చేస్తారు, ఎవరైనా భూస్థాపితం చేసినప్పుడు ఇది పక్కాగా చదువుతాం. ఆత్మీయంగా నీవు బ్రతకాలి, ఫలించాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీలో ఉన్న పాప విషయంలో నీవు మృతుడు అయిపోవాలి. నీ రహస్య పాప విషయంలో, నీ రహస్య జీవితంలో నీవు చనిపోవాలి. విత్తనం ఉందండి, విత్తనం ఒంటిగా ఉంది. ఆ ఒంటిగా ఉన్న విత్తనం భూమిలో పడి చస్తే కదా మహావృక్షం వస్తుంది, అద్భుతమైన ఫలాలు వస్తాయి. అది చావకుండా ఏది రాదు. ఎన్నో పండ్లు మనం తింటున్నాం, ఎన్నో కూరగాయలు మనం తింటున్నాం, ఎన్నో అద్భుతమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి టేస్ట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ దాని వెనక ఒక విత్తనము చనిపోతేనే అది ఫలించింది. నీవు కూడా ఆత్మీయ జీవితంలో ఫలించాలి, ఆ మహిమను ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? పాపం విషయంలో మనం చనిపోవాలి, రహస్య జీవితం విషయంలో మనం చనిపోవాలి. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు మహిమపరిచినటువంటి దేవుడు 30 సంవత్సరాలు ఆయన బాప్తిసం పొందినటువంటి సమయంలో గత వారాల్లో మనం చెప్పుకున్నాం. పిల్లారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు మాటల్లో. మత్తయి 17:5 మనం చూస్తే యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ దగ్గర ఉన్నారు. ఆ రూపాంతరపు కొండ అనుభవం మనందరికీ బాగా తెలుసు. పిల్లారా, 17వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, మాటలాడుకొని చుండగా ప్రకాశమానమైన యొక్క మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన యందు నేను ఆనందించున్నాను. చాలమ్మా, ఈ మాట రూపాంతరపు కొండ దగ్గర వెళ్ళినటువంటి మాట. పిల్లారా, హెర్మోను పర్వతము పాత నిబంధనలు మనకు కనిపిస్తుంది. హెర్మోను పర్వతం అంటే రూపాంతరపు కొండ మీద మహిమ పొందితే గాని గొల్గొత పైకి వెళ్ళి కలువరి సిలువ పైన వేలాడే ప్రాణమును పెట్టలేరు. అంటే ఆయన మహిమను పొందాలి. ఈ రూపాంతరపు కొండ మీద ఆయన మహిమ పొందితే గాని ఏమవరు? కలువరి సిలువ గొల్గొత కొండ మీదకైనా ఎక్కలేరు. నా మాటలు అర్థమవుతున్నాయండి? నీవు శ్రమ పొందితేనే మహిమ వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది నీ జీవితంలో. అది యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా చోటు చేసుకున్న విషయం మనం గమనించాలి. అంటే అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారు 2 పర్వతాల మధ్య ఉన్నారు. ఏంటవి? 2 పర్వతాల మధ్య ఆయన ఉన్నారు. పిల్లలు, ఆ యెరూషలేము అనే ప్రాంతంలో ఉంది. యెరూషలేము 2 పర్వతాల మధ్య కనిపిస్తుంది. పిల్లరా, అంటే యెరూషలేము మీదుగా ఆయన వెళ్ళాలంటే ఈ పర్వతాన్ని దిగి రావాలి. హెర్మోను ఈ రూపాంతరపు కొండ మనం గమనించినలా ఆయన దిగి నడిచి వెళ్ళాలి. ఆయన ముఖము తిప్పుకొని ఆయన సిద్ధపడి, అంటే యెరూషలేముకి వెళ్తానంటే చనిపోవడానికైనా వెళ్తున్నట్లు మనం గమనించాలి. యోహాను 12వ అధ్యాయము 20వ వచనం మనం ఒకసారి గమనించినలా, 12వ అధ్యాయం 20వ వచనంలో, ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేరి. చాలండి,
ఇక్కడ మనం గమనించవలసింది గ్రీకులు వచ్చే మాటలు కనిపిస్తున్నాయి. యేసుని కలవడానికి కొంతమంది గ్రీకులు వచ్చారు, దేశస్థులు. పుల్లారా, ఎవరి గ్రీకులు? యూదులా? గ్రీకులు ఎవరు చెప్పండి? అన్యులు. గుడ్. ఎవరు? అన్యులు. ఎవరైనా కొత్తగా యేసుక్రీస్తు వారిని కలవాలి అని వస్తున్నారంటే ఎవరు తీసుకొస్తారు? శిష్యులు. వాస్తవమే. శిష్యులు ఎవరు తీసుకొస్తారు? మీకు 5 రొట్టెలు 2 చేపలు తెలుసు కదా, ఎవరు తీసుకొచ్చారు ఆ బాలుడిని? పేతురు నడిపించింది ఎవరు పోని? గుడ్. ఎవరు? ఆంద్రియా ఎవరు యేసుక్రీస్తుని కలవాలో అని చూస్తారో, లేదా ఏ వ్యక్తిని ప్రభు ఎదుక నడిపించాలనేటువంటి ఒక కమిట్మెంట్తో, ఒక ఆలోచనతో ఆంద్రియా అనేటువంటి ఈ వ్యక్తి నిరంతరము కూడా వ్యక్తిగతమైనటువంటి సువార్తను చెప్పే మనుష్యుడు. పిల్లరా, ఇతను గూర్చి బైబిల్లో అంత ఎక్కువ వివరాలు ఉండవు, కానీ హిస్టరీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పర్సనల్ ఎవాంజలిజం అనేది చేస్తూ అంటే వ్యక్తిగతమైన సువార్తను ప్రకటించేవాడు, యేసుక్రీస్తు వద్దకు అనేకులను నడిపించేవాడు. అక్కడ గ్రీకులు రావడం కనిపిస్తుంది. అక్కడ అన్యులైన గ్రీకులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. అన్యులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. అక్కడ నేను ముగిస్తున్నాను, కొన్ని మాటలు చెప్పి జాగ్రత్తగా వినండి. గ్రీకులు ఉన్నారు, అంటే అన్యులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే ఉంటే జవాబు ఎలా వస్తుందంటే, నేను నిన్ను మహిమపరిచాను, మరలా నిన్ను మహిమపరుతున్నానని అని చెప్పాడు జవాబు. ఈ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. పిల్లరా, 12వ అధ్యాయంలో 29వ వచనంకి వచ్చేసరికి కాస్త మన లోపలికి వెళ్తే ఈ రీతిగా ఉంది. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమేను అనెను. ఏంటది? ఉరిమేను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడిరనిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. అక్కడ దేవుని స్వరం వినబడది. ఏమని వినబడింది అని అంటే, మహిమ పరిచితిని అని అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే 2వ పర్యాయం ఏమన్నారంటే మహిమ పరుతును అన్నారు. ఇక్కడ అన్యులకి యూదులు అన్యులు ఉన్నప్పుడు వారికి ఎలా వినబడుతుందంటే, వారికి ఉరుముగా వినబడదు. మరికొంతమంది దేవదూత ఆయనతో మాట్లాడుతుంది అంటున్నారు. పిల్లరా, ఇక్కడ కాస్త మన జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతున్నారు. నేను ప్రార్థన చేశాను, ఆయనతో మాట్లాడాడు. అంటే నేను ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబు వచ్చింది, ఆ జవాబు నాకు రాలేదు, మీకే వచ్చింది అంటున్నాడు ఆయన. వీరు ఎలా అంటున్నారంటే, ఒక శబ్దము, ఒక ఉరుము వచ్చింది, అది మాకు వినబడింది అంటారు. మీరు సౌలు దగ్గరికి వెళ్ళొచ్చు. తార్సు వాడైన సౌలు పౌలుగా మారకముందు అతడు దమస్క మార్గముగా వెలుచు ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం మనందరికీ బాగా తెలుసు. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యములో అక్కడ సౌలు నేల మీద పడి సౌలా సౌలా అని పిలుస్తున్నప్పుడు నీవెవడవు అని అంటాడు. సౌలుకు మాట వినబడుతుంది, కింద అక్కడ ఉన్నటువంటి వారందరూ వెలుగు చూస్తున్నారు. కానీ ఇదే మాట మన చర్చిలో ఒక యవ్వనస్తుడు అడిగారు ఒక రోజు. ఆ మిగిలిన వారందరికీ శబ్దము వినబడుతుంది తప్ప వారికి ఎవరు ఏంటన్న మాటలో తెలియట్లేదు. ఎందుకు ఇక్కడ ఇలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, దేవునిలో లేని వారికి ఏమీ అర్థం కాదు, వినబడదు. మరొకసారి చెప్తున్నాను, దేవుడు వెలిగించిన దీపాలను ఒకసారి చర్చలో చెప్పాను. సమూయేలు అనే చిన్ని దీపాన్ని వెలిగించడానికి ఏలి దీపం ఆరిపోతూ ఉన్నప్పుడు దేవాలయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరము సమూయేలుకి వినబడుతుంది. ఆ రోజు శబ్దము స్వరం అనే మాటలు వచ్చి చెప్పాను. స్వరం ఎవరికి వినబడుతుంది అంటే ఆయనలో ఉన్నవారికే వినబడుతుంది, ఆయన లేని వారికి శబ్దముగానే ఉంటుంది. అందుకే దేవుని మందిరంలో కూర్చున్న దైవ భక్తులారా, దేవుని ఆలయానికి వస్తున్నటువంటి ప్రియ భక్తులారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ మాట చెప్తున్నది జాగ్రత్తగా వినండి. ఏ చర్చికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా నీవున్నా దేవుణ్ణి అవమానించినట్లు. అది నీకు శబ్దంగా ఉంటుంది తప్ప స్వరముగా ఎప్పటికీ వినబడదు, నీ జీవితంలోకి రాదు. వాక్యము నీలోకి వెళ్ళాలంటే నీ హృదయము లూదియ వలె తిరువబడాలి. తిరుగుబడితేనే నీలో మార్పు వస్తుంది. అసలు లోపలికి వాక్యమే వెళ్ళకపోతే నీలో మార్పు ఎలా వస్తుంది? మార్పు ఎలా ఉత్పన్నమవుతుంది?
రూపాంతర అనుభవం ఎలా మన జీవితంలో చోటు చేసుకుంటుంది? రాదు. అందుకే స్వరాన్ని మనం వినాలి పిల్లరా. అంటే దేవునితో మనం ఉండాలి. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అవి కనిపిస్తాయి పిల్లరా. యోహాను సువార్త 12వ అధ్యాయం 34-35 వచనాలు మనం చివరికి మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని వింటిని, మనుష్య కుమారుడు పైకెత్తబడునని చెప్పిన సంగతి ఏంటి? మనుష్య కుమారుడు అడిగేరి. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే మనుష్య కుమారుడు ఎవరని అడుగుతున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ వచనాల్లో మనం చూస్తున్న మాటలు, మనుష్య కుమారుడు పైకెత్తబడునని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయన్ని అడుగుతున్నారు. అంటే వారు నిలబడి అసలు మనుష్య కుమారుడు ఎవరు అని ఎవరిని అడుగుతున్నారు? మనుష్య కుమారుని అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎదురుగా నిలవబడే ఈ మనుష్య కుమారుడు ఎవరు పైకి ఎత్తబడతారు అని పాత నిబంధనలో రాయబడిన ఆయనకు వచ్చి అని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే మనుష్య కుమారుడు అని ఆయన చెబుతున్న విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారు ఆయన చెబుతూ ఉన్నప్పటికీ వీరికి మాత్రం తెలియట్లేదు, అంటే అర్థం కావట్లేదు. ఈయనే మనుష్య కుమారుడిగా, శరీరధారిగా, మనుషావతారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. పాత నిబంధనలో మనుష్య కుమారుని గురించి రాయబడినది ఏవైతే ఉన్నాయో అవి నేనే అని చెప్తున్నా వీరికి తెలియట్లేదు పిల్లరా. ఇలాంటి దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే వ్యక్తిగతమైన సంబంధము లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు అని ఖచ్చితంగా గుర్తించాలి. పర్సనల్ రిలేషన్షిప్ పిల్లరా, వ్యక్తిగతమైన సంబంధాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అతడు ఎవరు, ఈమె ఎవరు, ఈ కుటుంబం ఎవరు అని మనకి తెలుస్తుంది. ఆ వ్యక్తిగతమైన సంబంధం లేనప్పుడు ఏమి కూడా తెలియదనే విషయం మనం గమనించి ఒక సత్యం గ్రహించాలి. లోకమంతటికి దేవుడు సిలువ వేశాడు. ఆ 12:31 రాయబడుతున్న మాట పిల్లరా, లోకమంతటికి దేవుడు సిలువ వేశాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న లోకమంతటికి ఆయన ఏం చేశాడంట? సిలువ వేశాడు, తీర్పు తీర్చాడు పిల్లరా. ఎక్కడ వేశాడంటే యేసు ప్రభువులో అని వేశాడు. లోకమునకు తీర్పు తీర్చున్న మాట కనిపిస్తుంది అక్కడ 12:31 మనం చూస్తే లోకమునకు తీర్పు అని తీర్పు జరుగుతున్నది. చాలమ్మా, యేసు క్రీస్తులో సిలువ వేశాడు. తీర్పులు 2, ఒకటిది సిలువ మీద ఆయన శరీరములో తీర్పు. సిలువ మీద ఎవరిలో? ఆయన శరీరములో దేవుడు తీర్పు తీర్చాడు. పాపుల కొరకు, లోకము కొరకు యేసు క్రీస్తుకు ఆయన శరీరములో తీర్పు అనేది జరిగింది. ఆ తీర్పును, ఆ వేదనను యేసుక్రీస్తు వారు భరించారు. రెండవ తీర్పు ఏంటంటే ధవళ సింహాసనం మీద భావి కాలంలో, భవిష్యత్తులో జరగనయ్యున్నటువంటి తీర్పు. అది లోకానికి జరగనయ్యున్నటువంటి తీర్పు. ఈ మధ్యలో 2000 సంవత్సరాలు అయిపోయాయి. సిలువ మీద వేలాడి ఆయనకి జరిగినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకి, ధవళ సింహాసనము జరగనయ్యున్నటువంటి తీర్పుకి మధ్య కాల వ్యవధి అప్పుడే 2000 సంవత్సరాల పైబడి జరిగిపోయింది. మనం స్టిల్ 2026లో ఉన్నాం, 2026వ సంవత్సరంలో ఉన్నాం. 53:1 రాయబడుతున్నట్లు యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను. అద్భుతాలు చేసేవి దేవుని బాహువు, అద్భుతాలు చేసేవి దేవుని హస్తము, అద్భుతాలు చేసేవి దేవుని యొక్క వ్రేళ్ళు ఆయన చేతిలో. 8వ కీర్తనలో రాయబడుతుంది, వ్రేళ్లతో ఆయన మనలను సృష్టించాడని కనిపిస్తుంది. వ్రేళ్లతో ఆయన మనల్ని సృష్టించడానికి వ్రేళ్ళు వాడాడు పిల్లల. కానీ మనల్ని రక్షించడానికి, విమోచించడానికి ఆయన బాహువులో చాపాడు. అంటే ఆయన చేతులు చాపాడు. ఆ 2 చేతులకు పిల్లరా ఏం జరిగిందో మనకు తెలుసు. సృష్టిలో నొప్పి లేదు, బాధ లేదు. అంటే సృష్టించినప్పుడు, వ్రేళ్లతో చేసినప్పుడు ఆయనకి పెయిన్ లేదు, బాధ లేదు. కానీ విమోచనలో నొప్పి, బాధ, శ్రమ, వేదన, దుఃఖమని ఉంది. అందుకే 2 చేతుల్లో ఆయన చాపారు, మేకులు లేదా శీలలు ఆయనకి కొట్టారు. 52వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతుంది, నీకు రక్షణ కలుగు చేసేది. అంటే ఆయన బాహువుని గురించి మాట్లాడతాడు 52వ అధ్యాయంలో. ఆయన బాహువు రక్షణ మనకి ఇస్తుంది. 59లో యెషయా గ్రంథం 16లో ఉంటుంది, ఆయన బాహువు మనకి సహాయం చేస్తూ ఉందని. అపోస్తల కార్యాల్లో కనిపిస్తే 4:30లో చూస్తే ఆయన చెయ్యి లేదా ఆయన హస్తం, ఆయన బాహువు ఏం చేస్తుందంటే స్వస్థతలను
అనుగ్రహించగలిగినటువంటిది అని అంత్యోకియలో వ్రాయబడుతుంది, లేదా సిరియా అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఉజ్జీవం అనేది వచ్చింది. ప్రియ దైవజనమ, ఈ శ్రమ సేవకునే, ఈ వ్యాధిని పొందినటువంటి సేవకునే, నీ కొరకు నా కొరకు శ్రమలు అనుభవించడానికి వచ్చిన ఈ సేవకుని గురించి నీవెలా ఆలోచిస్తున్నావు? ఆయన సేవకుడైపోయాడు, వ్యాధిని పొంది ఉన్నాడు. తెలుసుకోకపోతే, ఈ శ్రమ సేవకుని గురించి నీవు ఎరుగకపోతే, మనము తెలుసుకోలేని వారికి ఉంటే ఏం జరుగుతుంది? యోహాను 5:1 బెతెస్దా కోనేటిని గురించి రాయబడుతుంది. నా మాటకి మీరు ఆన్సర్ చెప్పాలి. బెతెస్దా కోనేటిలో దిగినవాడు ఏమయ్యేవాడు? బెతెస్దా అంటే అర్థం ఏంటి? కన్నికర గృహము. బెతెస్దాలో దిగినవాడు ఏమయ్యేవాడు? స్వస్థత పొందేవాడు. బెతెస్దా కోనేటి చుట్టూ మూకలుగా గుంపులుగా రకరకాల వ్యాధి గల మనుష్యులు ఉన్నారా లేదా? అందరూ స్వస్థపడ్డారా? సరే, ఒక వ్యక్తి దిగాడు, స్వస్థపడ్డాడు. మరో వ్యక్తి స్వస్థపరచబడాలంటే ఎంతకాలం పడుతుంది? మరలా దేవదూత రావాలి, నీళ్లను కదిలించాలి. కదిలిస్తే మరో వ్యక్తి వచ్చి దిగి అంటే స్వాస్థిక శక్తి అంటే అది తాత్కాలికంగా ఉండేది తప్ప చిరకాలం ఉండేది కాదు. అందులో లోపం అనేది కూడా ఉందని మనం గ్రహించుకోవచ్చు పిల్లారా. కానీ బెతెస్దా కోనేటిలో దిగినవాడు ఒక్కపరేం ఎవరైనా స్వస్థత పొందేవాడు, మిగిలిన వారందరూ ఏమైపోయేవారు మనం ఆలోచన చేసే పిల్లారా. అనేకులు వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో వారిని గురించి మనం ఆలోచన చేసే పిల్లారా, వారు ఆత్మీయంగా అనేకులు చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనంటే ప్రశస్తమైన ఆత్మలు ఎన్నో నశించిపోతున్నాయి అక్కడ, ప్రశస్తమైనటువంటి ఆత్మలో. కానీ యేసు అనే ఆ కోనేటి రక్తములో ఎవడు దిగినా, ఎవడు విశ్వసించినా వానికి స్వస్థత వస్తుంది, రక్షణ వస్తుంది. విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే మన జీవితంలో ఈ శ్రమ సేవకుని మనం తెలుసుకోకపోతే ఆత్మీయంగా మనం నష్టపోయే పరిస్థితి ఎదురవుతుంది. 53:2 లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నాడని రాయబడుతుంది. అని ఎలా ఉన్నాడంట? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. ఎండిన భూమి అంటే ఏంటి? బైబిల్ ప్రకారం రాయల్ ఫ్యామిలీ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు యొక్క రాజుల కుటుంబాన్ని గురించి మనం చూస్తే, యేసు ప్రభు పుట్టేసరికి దావీదు యొక్క కుటుంబము లేదా దావీదు యొక్క వంశము పూర్తిగా పిల్లరా ఎలా అయిపోయిందంటే అణచివేయబడింది. అంటే అణిగిపోయింది. ఎవరు లేరు, ఇంకా ఎవరున్నారంటే దావీదు కుటుంబం మునిగిపోయింది. ఎవరు దావీదు కుటుంబంలో మిగిలిన వారంటే యేసు ప్రభు వచ్చేసరికి కేవలం ఉన్నవారు యోసేపు తండ్రి ఎవరు అవన్నీ వ్రాయబడతాం మనకు వంశావళిలో. ఇటువైపు నుండి చూస్తే మరియా. వీళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళంటే అంత గొప్ప వాళ్ళేమే కాదు, ముమ్మంటే కాదు. అంటే ఎండిపోయినటువంటి దావీదు యొక్క రాజ్యమనే వంశములో యేసుక్రీస్తు లేత మొక్క వలె పుట్టారు. అతడు లేత మొక్క వలె అంటే ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క. అది ఎందుకు ఎండిన భూమి అంటే ఇశ్రాయేలు యొక్క రాజుల సింహాసనం. ఇది అంత చరిత్ర పిల్లరా. రాజుల యొక్క సింహాసనము యేసు ప్రభు పుట్టేసరికి 600 సంవత్సరాల నుండి ఆ సింహాసనం ఖాళీగానే ఉంది. 600 సంవత్సరాలు ఖాళీగా ఉంది. యెహోయాకీను పిల్లరా, వీళ్ళు బబులోను చెరపట్టబడిన తర్వాత మళ్ళీ రాజు లేకుండా 70 సంవత్సరాల వారు తర్వాత యెరుబ్బయలు రాజు కాదు కానీ ఆయన గవర్నర్గా ఉండడం కనిపిస్తూ ఉంది. 600 సంవత్సరాలు ఖాళీగా ఉంది ఈ సింహాసనం. ఇప్పటికీ అంటే యేసుక్రీస్తు రావడము, శ్రమ పడ్డము, సిలువేయబడ్డము, ప్రాణత్యాగం చేయము, ఆరోహణమయ్యను వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అది ఖాళీగానే ఉంది. మధ్యలో యెరుబ్బయలు కనిపిస్తాడు, అతడు గవర్నర్గానే ఉండినట్లు మనకి చరిత్ర చెప్తుంది. కానీ ఆయన రెండవసారి ఆయన రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఆయన రానయ్యన్నాడు. అప్పుడు దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దావీదు కుమారుడైన దావీదు కుటుంబంలో, యూదా గోత్రంలో యోసేపుకు పుట్టిన సంరక్షకుడిగా లేదా పెంపుడి తండ్రిగా ఉన్నటువంటి అతడు వడ్రంగి వాడే, గొప్పవాడేమే కాదు. అతనికి ఏ గొప్పతనం లేదు. ఎండిన భూమి అనే పేద భూమి ఆయన కుటుంబంలో యేసు ప్రభువారు పుట్టారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే
ఆయన ఎంతో శ్రమను వేదనను అనుభవించారు. ఇంకా ఎండిన భూమి గర్భమును పోలినదిగా మరీ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. మరీ గారి గురించి ఎంతోమంది అంటున్నారు, యేసుక్రీస్తు వారిని గురించి అంటున్నారు. కానీ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఏ స్త్రీ కూడా ఒక బిడ్డకు జన్మను ఇవ్వలేదు. అలాంటి ఎండిన భూమి గర్భముల నుండి లేత మొక్కగా యేసుక్రీస్తు వారు రావడం అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప సంగతి పిల్లరా. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఈ కుమారుడు దివ్యమైన సుందరుడని మోషేను గురించి మనకు రాయబడుతుంది పిల్లరా, గమనించిన ఎడల. అలానే ఈ కుమారుడు సుందరుడైన మాటలు మనకి ప్రత్యేకంగా దావీదును గురించి వ్రాయబడతాయి. అతడు ఎర్రనవాడు, అందమైన కండ్ల కలిగిన వాడు, రూపవంతుడైన మాటలు సుందరుడని కనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి మోషేకున్న సుందరం, అందము పిల్లరా, అలానే దావీదుకు ఉన్నటువంటి ఆ సౌందర్యం యేసుక్రీస్తులో కనిపించదు. ఏమయ్యింది? ఇదే మన జీవితంలో కీలకమైనటువంటి విషయం. యేసుక్రీస్తుకు ఎందుకు స్వరూపము సొగసు లేదు? పిల్లరా, ఈ విషయం మనం గమనించాలి. లింటులస్ అనేటువంటి వ్యక్తి రోమన్ సెనేట్కి ఒక లెటర్ రాశాడు. జాగ్రత్తగా వినాలి. రోమన్ సెనేట్కి లింటులస్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక లెటర్ రాశాడు. పిల్లరా, రోమన్ అధికారులు కూడుకునే ఈ కలుసుకునేటువంటి దాన్ని సెనేట్ అని అంటారు. మన శాసనసభ, రాజ్యసభ అందరూ ఎలా కలుసుకుంటారు, అలా ఆ అధిపతులు అందరూ కూడుకునే దాన్ని సెనేట్ అంటూ ఉంటారు. ఆ రోమన్ సెనేట్కి అతడు రాసిన లెటర్ ఎలాంటిదంటే, 4 సువార్తలు చదివాను, క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదివాను, పాత నిబంధన గ్రంథం అంతా చదివాను. ఎక్కడ చూసినా ఆ గ్రంథములో ఆయన ఎక్కడ నవ్వలేదు, ఎవరునూ నవ్వించను లేదు. నవ్వటానికి కానీ నవ్వించడానికి కానీ అని ఏది కూడా చేయలేదు అని లెంటులెస్ అనేటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ రాస్తున్నాడు. ఎలా అంటే వ్యసనాక్రాంతునిగా రాయబడతాయి మాటలు మనకి 53వ అధ్యాయంలో. వ్యసనాక్రాంతునిగా, వ్యాధిని అనుభవించేవానిగా, మానసికమైన క్షోభను అనుభవించేవానిగా ఉన్నాడు. నీ వయసు ఎంత అంటే నీకు 40 సంవత్సరాలు అవ్వచ్చు. నీ వయసులో కొంచెం నువ్వు వెనుకకు వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది, ముందుకు వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ముందుకు వెళ్తే ముసలోళం అయిపోతాం, వెనక్కి వెళ్తే కొంచెం యంగగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి అంతా తారుమారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 57వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదివితే నీకు 50 సంవత్సరాలైనా లేవే అంటారు ఆయన్ని. అప్పటికి యేసుక్రీస్తు వారి ఏజు ఎలాంటిదో మనకు తెలుసు. కానీ ఆయన అంటున్నారు నీకు 50 ఏండ్లు లేవని అంటూ ఉన్నారు పిల్లరా. అంటే ఆయన ఎలా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వారు అనుకుంటున్నారు 50 సంవత్సరాలు అనుకుంటున్నారు. అంటే ఆయనలో దుఃఖము 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 తప్ప ఆయన శరీరంలో ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మన శరీరానికి పైన ఏముంది? చర్మం ఉంది. యేసుక్రీస్తు వారికి చర్మం ఉంది. కానీ ఆ చర్మము ఆయన దేహానికి ఒక దుఃఖము వలె ఉంది. ఆయన యొక్క శరీరం అంతా దుఃఖమే, ఆయన జీవితం అంతా దుఃఖము, వ్యాధి, దుఃఖము, వ్యసనము పిల్లరా. ఇవన్నీ విడిచిపెట్టలేదు. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు అవి విడిచిపెట్టలేదు. నీకు నాకు రూపమును సొగసునివ్వడానికి ఆయన సొగసు లేనివానిగా పిల్లరా, దుఃఖమును వ్యసనాన్ని అనుభవించేవానిగా కనిపించాడు. అందుకే ఈ శ్రమ సేవకుని గురించి నువ్వు యోచించి అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందాము కనుక ఆయన కలిగి ఉందాం, ఆయన కలిగి జీవిద్దాం. ఆయన యెరూషలేముకు జయప్రవేశము చేస్తాడని రాబోయే ఆదివారం మనం చెప్పుకోదాం. జయప్రవేశంలో కానీ ఎంటర్ అయినప్పుడు కూడా యెరూషలేమును చూసి ఆయన ఏడ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఆయనలో ఆనందం ఎక్కడా లేదు. మనము ఆనందంగా ఉంటున్నాము, సంతోషంగా ఉంటాను, కానీ యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, మనం ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కొరకు నా కొరకు శ్రమను అనుభవించిన కనుక మన యొక్క జీవితంలో మన శిలువను మనం ఎత్తుకుందాం, ఉపేక్షించుకుందాం. ఆయన అడుగులు ఆయన యొక్క మాదిరికైన మార్గాన్ని మనము నడుద్దాం. ప్రభు యొక్క దీవునిల ఆశీర్వాదాలు ఆత్మీయంగా పొందుకుందాం. అలాంటి ధన్యతను దేవదేవుడు మనందరికీ దయచేయాలని, మన ఆత్మీయ జీవితంలో రాకడ కొరకు దేవుడు సిద్ధపరచాలని రండి తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం.
దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెన్.